ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి గల కారణం, గత కొన్ని రోజుల క్రితం సుప్రీంకోర్టు దళిత క్రైస్తవుల పట్ల ఇచ్చినటువంటి తీర్పు విషయంలో ఆందోళనగా ఉన్నటువంటి దళిత క్రైస్తవుల పక్షమునుగా మరి నిజామాబాద్ తెలంగాణ యునైటెడ్ పాస్టర్స్ అసోసియేషన్ మరి పక్షముగా మేమందరం ఇక్కడ సమావేశం ఒకసారి బంద్ చేయాలి ఈరోజు ఏర్పాటు చేయబడినటువంటి ఈ ప్రెస్ మీట్కి వచ్చినటువంటి పాత్రికేయ మిత్రులందరికీ మా యొక్క హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ఈరోజు ఈ యొక్క సమావేశం జరగటానికి గల కారణం, గత దినాలలో మరి సుప్రీంకోర్టు అనగా దళిత క్రైస్తవుల పట్ల ఇచ్చినటువంటి ఆ తీర్పు విషయంలో ఉన్నటువంటి ఆ యొక్క ఆందోళనను తెలియచేయడానికి, మా యొక్క స్టాండర్డ్స్ని మీకు తెలియచేయడానికి మరి మేము ఇక్కడ సమావేశం అవటం జరిగింది. ఈ సమయమందు మా యొక్క సీనియర్ దైవ సేవకులు రెవరెండ్ బి జోసెఫ్ గారు కొన్ని మాటలు మాట్లాడతారు. K6 ప్రేక్షకులకి నమస్కారం. ఈరోజు ఈ స్థలంలో మేము అందరం కూడామంటే కారణం, తెలంగాణ యునైటెడ్ పాస్టర్ అసోసియేషన్ కమిటీగా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి నాయకులుగా మేము ఇక్కడ కూడటం జరిగింది. కారణం ఏంటంటే, ఇటీవల కాలంలో వచ్చినటువంటి సుప్రీంకోర్టు యొక్క తీర్పును బట్టి మేమందరం ఈ స్థలానికి రావటం జరిగింది. సుప్రీంకోర్టు యొక్క తీర్పు రాజ్యాంగబద్ధంగా ఇవ్వబడినటువంటి తీర్పు. అయితే మేమందరము కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు తెలియపరచదలుచుకున్నాం. ఆర్టికల్ 25, 26, 27, 28 ప్రకారం నీ అంతరాత్మ ప్రబోధించే ఏ మతంలోనైనా చేరవచ్చు, విశ్వసించవచ్చు, అనుసరించవచ్చు, ప్రకటించవచ్చు అనేటువంటి స్వేచ్ఛా హక్కులు మన యొక్క భారత రాజ్యాంగం మనకిచ్చింది. అయితే ఈ యొక్క తీర్పు ద్వారా మాకు అర్థమైన విషయం ఏంటంటే, కేవలం మా మనోభావాలు దెబ్బతిని ఈరోజు మేము ఈ విధంగా ప్రెస్ మీట్లోకి రావటం జరిగింది. ఒక ఎస్సీ అనబడేటువంటి వ్యక్తి క్రైస్తవ్యాన్ని స్వీకరిస్తే అతనికి మాత్రమే ఎందుకు ఆంక్షలు విధించాడు? మేము అడుగుతున్నటువంటి ప్రశ్న. అందరూ సమానమే కదా? ఒకవేళ అదే ఎస్సీ వ్యక్తి ఒక బౌద్ధాన్ని స్వీకరించినా, లేకపోతే మరొక మతాన్ని స్వీకరించినా అతనికి మాత్రం ఆంక్షలు లేవు. అయితే ఈ దినం మేము ఈ విషయంలో అందరినీ సమానంగా చూడాలనేటువంటి ఆకాంక్షను వెలుబుస్తూ ఈ యొక్క ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. భారత రాజ్యాంగం అత్యున్నతమైనది. 1947లో మనము మన దేశానికి బ్రిటిష్ యొక్క పరిపాలన నుండి, ఆ భయంకరమైనటువంటి పరిపాలన నుండి మనము స్వాతంత్రం పొందుకున్నాం. ఈ స్వాతంత్రం పొందుకున్న దానిలో చాలామంది క్రైస్తవులు కూడా బ్రిటిషర్స్కి వ్యతిరేకంగా పోరాటం చేశారన్న విషయాన్ని మీకు తెలియపరుస్తున్నాను. 1950లో జనవరి 26న మనకున్నటువంటి అత్యున్నతమైనటువంటి భారత రాజ్యాంగాన్ని మనం అమలు చేసుకొని స్వేచ్ఛా వాయువులు పీల్చుకున్నాం. దీనిలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని మనం ప్రశంసించాలి. వారి యొక్క టీం అంతటిని మేము అభినందిస్తున్నాం. ఎందుకంటే అనేక దేశాల యొక్క రాజ్యాంగాలు చదివి చక్కని భారత రాజ్యాంగాన్ని మనకిచ్చారు. అయితే వచ్చిందంత సమస్య ఎక్కడంటే, 1950 ఆగస్టు 10వ తారీఖున భారత రాష్ట్రపతి దగ్గర నుండి ఒక ఆర్డినెన్స్ బయటకు వచ్చింది. ఈ ఆర్డినెన్స్లో మీరు చూసినట్లయితే 341 ఆర్టికల్ ప్రకారం ఎవరిని షెడ్యూల్ కులాల్లో చేర్చాలో అక్కడ దరిదాపుగా 52 ఉపకులాలకు షెడ్యూల్ క్యాస్ట్గా ఆ దినం ప్రకటించడం జరిగింది. ఇది సంతోషించదగినటువంటి విషయం. అందులో బౌద్ధులకు కానీ, అలాగనే ఇంకా కొంతమందికి ఈ స్వేచ్ఛా వాయువులు వచ్చినాయి. వారిని కూడా ఎస్సీలుగా పరిగణించడం జరిగింది. ఇది మేము స్వాగతిస్తున్నాం. మరి ఒక్క క్రైస్తవులకు మాత్రమే ఎందుకు ఈ అస్పృశ్యత? ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం. కాబట్టి రాజ్యాంగం మనకిచ్చింది స్వేచ్ఛా హక్కు, కానీ ఈరోజు మేము ఆ స్వేచ్ఛను కోల్పోతూ ఉన్నాం. కులం అనేటువంటిది మనిషి యొక్క జన్మతో వస్తుంది. దీన్ని మనం ఏమంటామంటే సామాజికత అని చెప్పవచ్చు. మతం అనేటువంటిది ఒక వ్యక్తి యొక్క ఇష్టాన్ని బట్టి, ఆ ఇష్టము బయటికి తీసుకురాకుండా తన అంతరాత్మలో దాన్ని కలిగి ఉండి ఆధ్యాత్మికత వైపు మనిషి నడవటమే. అయితే కులానికి మతానికి సంబంధం ఏంటి? క్రైస్తవ్యం అనేది ఇప్పటికి మేము ఉన్నటువంటి మేమందరం కూడా ఇదొక మార్గం మాత్రమే, ఇదొక విశ్వాసం మాత్రమే.
అని మేము నమ్ముతున్నాం. ఇది మతం కాదు, ఈ కులం కాదు. ఒకవేళ మీరు మతంగా అంటే మేము దీన్ని ఏమంటామంటే మార్గంగా మేము దీన్ని చూస్తూ ఉంటాం. కాబట్టి మాకు ఈ 1950లో వచ్చినటువంటి ఆర్టికల్లో దళిత క్రైస్తవులకి నష్టం జరిగింది. కాబట్టి మన రాజ్యాంగంలో కొంత మార్పులు తెచ్చుకుందాం. ఇప్పటికే మారుచున్న అవసరాలకు అనుగుణంగా మార్పులు చేయుటకు మనకు పార్లమెంట్కు కూడా వీలు కల్పించడం జరిగింది. కాబట్టి ఇలాగా మొదటి సవరణ 1951 జూన్ 18వ తారీఖున పార్లమెంట్లో మొదటి సవరణ జరిగినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇప్పటికే 106 సార్లు భారత రాజ్యాంగం సవరించబడింది. ఈరోజు మేము అడుగుతుంది ఒకటే, ఏంటంటే మేము కూడా భారతీయులమే, మేము విశ్వాసం వైపు మాత్రమే వెళ్ళాము, విశ్వాసాన్ని అనుసరిస్తున్నాం. మా కులం ఎక్కడికి పోతుందండి? కాబట్టి దళితులుగా ఉన్నవారు క్రైస్తవులుగా మారినప్పటికీ ఇంకా వారు ఇందులో కూడా అస్పృశ్యతని వారు అనుభవిస్తూ ఉన్నారు. మా బాధను అర్థం చేసుకొని మనందరము సమానంగా భారతదేశంలో ముందుకు వెళదాం. ఆనాడు స్వాతంత్రంలో క్రైస్తవులు కూడా యుద్ధం చేశారు, క్రైస్తవులు కూడా నిలబడినటువంటి వారు చాలామంది పేర్లు ఉన్నాయి. ఒకవేళ పాత్రికేయ మిత్రులు అడిగితే చాలా పేర్లు మేము చెప్పగలుగుతాం. కానీ ఈరోజు దానికంటే ముఖ్యంగా సాధించుకున్న స్వాతంత్రంలో అందరం కూడా స్వేచ్ఛా వాయువును పీల్చుకొని మనం ప్రతి అడుగును ముందుకేద్దాం. పాత్రికేయ మిత్రులకి ప్రత్యేకంగా మేము తెలియపరిచేది ఏంటంటే, మేము మీ ముందు మా మాటలు తెలియపరిచాము. మా గొంతుగా మీరు మారండి, మా గురించి మీరు చెప్పండి. ఈ విషయం రాష్ట్ర గవర్నమెంట్కి అలాగే కేంద్ర గవర్నమెంట్కి తెలిసే వారికి ఈ న్యూస్ని తెలియపరచాలని కోరుతూ నా మాటలు ముగిస్తున్నాను. మీ అందరికీ వందనాలు.